మా అన్న ఆంధ్రాలో కూడా బాగా వస్తాడు. రేవంత్ అన్న ఆంధ్రాలో కూడా బాగా వస్తాడు. అది కూడా చెప్తా తర్వాత మీకు. వైభవంగా వర్ణయాగం. అబ్బా ఈ అబ్బా కింద ఎవరెవరు కూర్చున్నారు, పైన ఎవరెవరు కూర్చున్నారు లెక్కరా. ఈ ముఖాలు కనిపించలేగా. మా జానన్న ఉండా ఇలా. ఇగో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జానారెడ్డి, ఆయన ఎమ్మెల్యే, ఆయన కొడుకులు ఏం కాదు ఇప్పుడు లెక్కకు. ఆయన డార్క్ మోడ్లో నడుస్తుండు. ముసలాయన కదా, పెద్ద మనిషి. చూడే వైభవంగా వర్ణయాగం అట. కృష్ణమ్మ చెంత వేద మంత్రాల ఘోషట. వైభవం కాదా ఇది, కన్నీళ్లతో చేయాలి మీరు ఇది యాగం. వైభవంగా కాదు చేయాల్సింది. పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం దంపతులట. ఇక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వానలు కురవాలని యాగం చేశాడు. 108 మంది ఋత్వికులతో శాస్త్రోక్తంగా పూజలు చేశాడు. పాల్గొన్న మంత్రులు ఉత్తము, వెంకరెడ్డి, సురేఖ. ఇంకా మరి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వానలు కురిసి సమృద్ధిగా పాడి పంటలు పండాలని నాగార్జున సాగర్ వద్ద కృష్ణానది తీరంలో ప్రభుత్వం నిర్వహించిన వర్ణయాగం సోమవారం వైభవంగా జరిగింది. ఈ క్రతువులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం దంపతులు పూర్ణాహుతి చేసిరు. సోమవారం తెల్లవారుజామున 4:05 నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతుల చతుర్వేద పారాయణంతో యాగం ప్రారంభమైంది. ఉత్తమాన్ని ఇప్పుడు ఏం చెప్పాలి, జబాష్ బాగా చేసిరు, బాగా రైతులంతా సంతోషంగా ఉండాలి, ప్రజలంతా సంతోషంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న విశ్వ ప్రయత్నాలకు మేము మద్దతు ఇస్తున్నాం. చెప్పమంటే చెప్తాం, మాకు అభ్యంతరం ఏం లేదు. కాకపోతే బాధాకరం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రహించాల్సింది, రేవంత్ రెడ్డి గారు గ్రహించాల్సింది, మీరు యాగం ఏడ చేస్తారు, నాగార్జున సాగర్ తీరంలో చేస్తారు. మరి ఆ నాగార్జున సాగర్ ఏడ ఉంది, కృష్ణా నదిలో ఉన్నది. కృష్ణా నదిలో నీళ్లు లేవు, తాగడానికి లేవు, వ్యవసాయం చేసేందుకు లేవు, పంటలు పండించేందుకు లేవు. కాబట్టి మీరు వర్ణయాగం చేసిరు. మీ ఆలోచన మంచిదే, మీరు చేసిన కార్యక్రమం మంచిదే. మరి ఇదే వెలుగు పత్రిక 2 లక్షల పైన 2 లక్షల క్యూసెక్ల పైన వరద వస్తుంది నాగార్జున సాగర్కి, శ్రీశైలానికి, జూరాలకు అని నిన్న మనకి వెళ్ళి డప్పు కొచ్చి 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 అలసిపోయారు. మరి వాళ్ళు కొట్టిన డబ్బు నిజమా, మీరు చెప్పే డబ్బు నిజమా? 2 లక్షల క్యూసెక్ల వరద శ్రీశైలానికి వచ్చినప్పుడు శ్రీశైలం నుంచి ఎన్ని నీళ్ళు నాగార్జున సాగర్కి వస్తున్నాయి. పోనీ 2 లక్షల క్యూసెక్ల వరద అట్లా నింపుకుని అనుకుందాం, ఎన్ని టీఎంసీలు అవుతున్నాయి? శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం ఎంత, అందులోకి వచ్చిన ఇన్ఫ్లో ఎంత? ఒకవేళ మరి శ్రీశైలం నింజాక నాగార్జున సాగర్కి ఎండబెట్టినంటే ఆ నీళ్ళన్నీ ఎక్కడ పోతున్నాయి? మరి అది కూడా చెప్పాలి కదా. పోతిరెడ్డిపాడు పొగగొట్టి చంద్రబాబు నాయుడు అన్నట్టు ఆయన, వైఎస్ రాజశేఖర్ అన్నట్టు ఆయన ఆంధ్రాకు నీళ్లు మలిచకపోతురు, ఆ నీళ్లు మలిచకపోతుంటే నాగార్జున సాగర్ పడావడని అట్లా చెప్పారు. మరి అదైనా క్లారిటీ అసలు ఏం చెప్పదలుచుకోండి. దొంగలే మీరు. సో వీళ్ళంతా పరమానంద శివుల సంఘం పోయి ఆ నాగార్జున తీరం పక్కన కూర్చొని యాగం చేసారు. ఈ యాగం చేసి అంత అర్హత మీకు ఉండాలంటే రాష్ట్రంలో సరే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అలా పిల్లలు కుంగినాయో కూలిందో అదేదో కాలిపోయింది అనుకుందాం, అది పడావట ప్రాజెక్టు, అది 1,00,000 కోట్లు వృధా అని అనుకుందాం. మరి నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇది కాంగ్రెస్ సర్కారు కట్టిన ప్రాజెక్టులనే. మరి రైతుల మీద ప్రేమ ఉంటే, రైతులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నాక మీరు ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతారో చెప్పాలి. లేదు అవకాశాలు అంటే మరి మీరు రాసిన వార్తలు తప్పని చెప్పి 2 లక్షల క్యూసెక్కులు పరవళ్ళు దొక్కుతున్నాయి కృష్ణానదిలో, కృష్ణమ్మ జలకళగా అనిపిస్తుంది. ఈ రాతలు రాసిన పేపరు తప్పుడా, లేదంటే ఈ మాటలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులు తప్ప? ప్రజలు డిసైడ్ చేయరా ఎవడు మంచోడు ఎవడు లంగా. జానారెడ్డి పాపం, అయ్యో జానారెడ్డి ఇంకా చాలా ఉంది, గట్టిగానే ఉంది కథ. బాగానే కూర్చోబెట్టారు. రేవంత్ అన్న అక్కడ వదినమ్మ ఇద్దరు కూర్చురు, నువ్వు పోతే ఉత్తమన్న కూర్చుండు, మంచిగానే ఉంది. మీరు కూర్చుని తప్పేం లేదు. కానీ దేవుడు కరుణించింది కానీ పూజారి కరుణిస్తలేడు. వర్ణదేవుడు కరుణించిండు, వర్షాలు పడ్డాయి, నాగార్జున సాగర్ శ్రీశైలానికి నీళ్ళు వస్తున్నాయి.
కానీ మధ్యలో ఉన్న ప్రభుత్వం పూజారి సహకరిస్తలేడు, కళ్ళు ఓరుతలేవు. రైతులకు ఇప్పుడు నీళ్ళు ఇస్తే నల్లగొండలో మహబూబ్నగర్లో పంటలు పట్టించుకోరు. అది మనకు నచ్చని పని కదా కాంగ్రెస్ వాళ్ళకు. అది ఇంక ఒక వార్తనే, ఇంకా మీరు డిసైడ్ చేయరు నిజమేదని. ఈ యాగం గురించి మా రాధాకృష్ణ రాసిండు అసలు ఆవిడ. మా రాధాకృష్ణ సంసారి కదనే అబ్బో. ఏదే రాధాకృష్ణ ఓ సారు పైసలు ఇటు పోయినా ఓ ఓ విద్యో ఈయన ఫోటో ఇది అర్థమవుతుందా? నిన్న రేవంత్ అన్న యాగానికి వేయిండు. ఆ యాగానికి పోతే మా అన్న అప్పట్లో పెళ్లి కాకముందు ఈయన ఫోటో ఉన్నట్టుంది రేవంత్ అన్నది. ఆ పాత ఫోటో కొత్త ఫోటో అంటే చూడ్రి. సాయంకాలం సాగర తీరం ఫోటోలో సీఎం రేవంత్ గీతా దంపతులు హాయిగా చిందిస్తున్న నవ్వుల వెనుక వారికి ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. పైన ఫోటోలో కనిపిస్తున్న వారి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో తాలూకు ఆ జ్ఞాపకాల రంగులు దగదగలకు హరివిల్లు చిన్నబోతుందేమో. ఇంతకీ ఏమో జ్ఞాపకాలు ఏమిటా కథ లోపలి పేజీ నేనేం చెప్పాను కానీ లోపలి పేజీలో పోయేంత కథ ఏం లేడా. మా ఇదే ఫోటో నాగారం సార్లు గప్పట దిగినట్టుంది ఈ ఫోటో. ఇప్పుడు దిగి లేటెస్ట్గా. సో మా రాధాకృష్ణకు ఇప్పుడు జాకీలు పెడతాను. ఇప్పుడు జాకీలు పెట్టి ఐటాలిక్ జాడ వెళ్ళి చెప్తాను. అదే నిన్న యాగం అయిపోయిన తర్వాత ఫోటో దిగినట్టుంది, అంతేనా, అంతమించి ఏం లేదు.